కన్న బిడ్డ ఆరోగ్యం కోసమే ఆ తల్లి జీవన పోరాటం. కదల్లేని కుమార్తెకు వైద్యం చేయించాలనే తాపత్రయం. వైద్యం కోసం అన్నవరంలోని 40 లక్షల విలువ చేసే ఇంటిని పొరుగునే ఉన్న కానిస్టేబుళ్లు కన్నయ్య, శివ 10 లక్షలకే ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. నా ఆస్తులు అమ్ముకునేవారు, నా అప్పులు తీరరు, నా పిల్లకి ఆపరేషన్ చేయించుకోవాలి, నాకు ఎవరు హెల్ప్ చేస్తారు సార్? నా బిడ్డ ప్రాణం ఎలా చూసుకుని కంటే చావడం బెటర్ సార్. ముఖ్యమంత్రి తనకిచ్చిన హామీలను నెరవేర్చాలంటూ విశాఖ జీవీఎంసీ వద్ద ఆరుద్ర నిరాహార దీక్ష చేపట్టారు. నా సైట్ అండి, ఒక వికలాంగురాల సైట్, ఒక వికలాంగురాల ఇల్లు, దానికి ఇల్లు కబ్జాలు చేసి మాకు ఎందుకండి టార్చర్? పోలీసులు వేటాడుతున్నారు, మాకు రక్షణ లేదండి. కాకినాడ జిల్లాకు చెందిన వైకాపా బాధిత మహిళ ఆరుద్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు 10,000 రూపాయల పెన్షన్ మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వైద్యానికి 5 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ఆంధ్రాలో కూడా మనల్ని గుర్తించేయడానికి, బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు. అయితే నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు. మేము వైసీపీ గవర్నమెంట్ లో కోల్పోయిన దానికి కాశీ వెళ్ళిపోయామండి. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తే నేను ఇంకా అక్కడ గంగలో దూకేద్దాం అనుకున్నాను సార్. కానీ నా అదృష్టం కొద్దీ చంద్రబాబు గారు గెలిచారు. వైకాపా హయాంలో నరకయాతన అనుభవించిన కాకినాడకు చెందిన ఆరుద్రకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. గవర్నమెంట్ ద్వారా ఆర్థిక సహాయం అందింది. జగన్ అన్న ప్రభుత్వంలో ఇస్తామన్నారు కానీ నాకు 1 రూపాయి కూడా రాలేదు. ఇది ఫస్ట్ టైం చంద్రబాబు గారి ద్వారా 5 లక్షలు వచ్చింది నా బిడ్డకి.